ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారికి అత్యంత వైభవంగా జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజు శ్రీ పద్మావతీదేవి సర్వాలంకార శోభితంగా తెప్పలపై విహరిస్తూ మనకు దర్శనమిస్తారు. ఈ నయన మనోహర దృశ్యాలను మనం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించి మన మదిలో పదిలపరుచుకుందాం. श्रीकरि शुभकरि श्री पद्मावती श्री चक्रवासिनी श्री पद्मावती श्रीनिवास प्रिय श्री पद्मावती श्री शुभलक्ष्मी श्री पद्मावती जय जय लक्ष्मी श्री पद्मावती जय विजय लक्ष्मी श्री पद्मावती जय वरलक्ष्मी श्री पद्मावती जय महालक्ष्मी श्री पद्मावती अमरवंदिता श्री पद्मावती अमित शुभप्रद श्री पद्मावती आनंदकारिणी श्री पद्मावती आश्रित वत्सल श्री पद्मावती जय जय लक्ष्मी श्री पद्मावती जय विजय लक्ष्मी श्री पद्मावती जय वरलक्ष्मी वंदे लक्ष्मीं परशिवमयीं सर्वभूतान्तरस्थां तेजोरूपां कनकवसनां सर्वभूषोज्ज्वलांगीं बीजापूरं कनककलशं हेमपद्मं दधानाम् आद्यां शक्तिं सकलजननीं विष्णुवामाङ्कसंस्थां దిగ్గజముల చేత అభిషేకమునందుతూ ఏ పద్మ సరోవరంలో పలుకుతేనెల తల్లి పద్మావతి అమ్మవారు ఆవిర్భవించారో ఆ పద్మ సరోవరంలో అత్యంత శోభాయమానంగా పద్మావతి అమ్మవారికి దివ్యమైనటువంటి తిరుచానూరు క్షేత్రంలో ఆనందకర మంగళ కర్పూర నీరాజన కాంతుల మధ్య దివ్య సాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తూ ఉండేటువంటి వేళ తెప్పోత్సవాలు శోభాయమానంగా శ్రీకారం చుట్టుకున్నాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పున్నమకు పూర్తి అయ్యేట్లుగా 5 రోజుల పాటు తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారికి పద్మ సరోవరంలో తెప్పోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తొలినాడు సాయంత్రం రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణస్వామి వారు పద్మ సరోవరంలో విహరించడం, అలా సుందరంగా విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చబడినటువంటి ఈ యొక్క పద్మ సరోవరంలో మరింత అందంగా అలంకరింపబడినటువంటి తెప్పలపై అమ్మవారు అందుకున్నటువంటి ఆ శేషహారతిని భక్త బృందాలు అందుకుంటూ ఉంటే ఎంత ఆనందం. రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి వారు వేంచేసి పద్మ సరోవర పవిత్ర జలాల్లో వేంచేయడం, అలాగే అమ్మవారే స్వయంగా ఆ తల్లి ఒక వాలుకుప్పు వంటి కిరీటాన్ని ధరించి అనేక ఆభరణములతో వివిధ వర్ణ విరాజితమైనటువంటి పూమాలతో శోభాయమానంగా ఈనాడు ఈ తెప్పోత్సవాల్లో భాగంగా అమ్మవారు సాక్షాత్కరిస్తూ ఉన్నారు. సర్వలోకాల్లో దివ్య తేజోరూపంతో భాషించేటువంటి తల్లి తులలేని ప్రతిలేని బంగారు వస్త్రాలను ధరించి అనేక రకాలైన ఆభరణాలను అలంకరించుకుని అందంగా ఆనందంగా దర్శనమిచ్చేటువంటి ఆ తల్లి ఈనాడు శుకుడు తపస్సు చేసినటువంటి ఈ పట్టణంలో తెప్పోత్సవాల్లో అమ్మవారు నీరాళి మండపము ఒక పక్క తెప్పగా కనిపిస్తూ ఉంటే అమ్మవారు విహరించేటువంటి మరో తెప్ప భక్తులకు సోపాన పంక్తులవై ఉండేటువంటి వారికి ఆనందాన్ని పంచుతూ ఆనందాన్ని హృదయస్థం చేస్తూ సాక్షాత్కరిస్తూ ఉన్నది. బంగారు కలశాన్ని స్వర్ణ పద్మాలను చేతుల్లో ధరించి మహావిష్ణువు యొక్క హృదయేశ్వరి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అందుకే ప్రకృతి అంతా కూడా శోభాయమానంగా వివిధ వర్ణ విరాజితంగా ఈనాడు మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నది. దారిద్ర్య దుఃఖౌఘతమోపహంత్రి త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ దీనార్తి విచ్ఛేదన హేతుభూతై కృపాకటాక్షై అభిషించ మాం శ్రీ. అమ్మా సర్వజనని, ఈ తెప్పోత్సవాల్లో నీవు మా యొక్క దారిద్ర్యము అనేటువంటి దాన్ని ధ్వంసం చేస్తూ ఓంకారాదిగా ఉన్న బీజాక్షరాల్లో పూర్ణమై నిక్షిప్తమై వెలుగొందేటువంటి మహాలక్ష్మీ స్వరూపిణివై
సాక్షాత్కరిస్తూ ఉన్నావమ్మా. దారిద్ర్యం పరమ దుఃఖం. అంతేకాకుండా ఈ పాపాంధకారాలను కూడా పారద్రోలేదానివి నీవే కదా. నీ దివ్య పాదపద్మ సన్నిధిని మాకు సదా అనుగ్రహింపజేయి. దీనులైన వారిని, ఆర్తులను, బాధాతప్త హృదయాలను పరిరక్షించడంలో నీకన్నా అగ్రహస్తం ఎవరికున్నదమ్మా అని ఆ తల్లి యొక్క దివ్య వరదహస్తాన్ని, అమృతహస్తాన్ని భక్తకోటి ఆరాధనం చేస్తూ అమ్మ పాదపద్మాలపై దృష్టిని ప్రసరింపజేసుకుని మనస్సును నింపుకుంటూ ఉన్నారు. అమ్మను దర్శిస్తే చాలు మనస్సు పూర్ణకుంభమైపోతుంది. స్వామివారు స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ, ధర్మ సంస్థాపనం కోసం, తదితరమైన దాన్ని, అధర్మాన్ని తొలగించడం కోసం వచ్చినప్పుడల్లా తల్లి కూడా దివ్యమంగళ స్వరూపిణి స్వామివారితో వచ్చి ఇహలోకానికి ఆ స్వామితో పాటు ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూనే ఉంటుంది. ధర్మ సంస్థాపనార్థమై దైత్య దమనుడు ఎప్పుడు ఏ అవతారములెత్తుచుండు, అప్పుడు అనురూప దేవ తిర్యం మనుష్య తనువులన్ సహధర్మణీత్వము భజింతు. అతడు ఆదిత్యుడైనప్పుడు ఐతి పద్మ, అతడు భృగురాముడైనప్పుడు ఐతి ధరణి, అతడు రఘురాముడైనప్పుడు సీతవైతివి, అతడు శ్రీకృష్ణమూర్తి అయి అవతరింప నీవు రుక్మిణి వైతివి. నేటి కలిని స్వామి శ్రీవెంకటేశ్వరుడు కాగ వేట్క అలమేలు మంగవై వెలసి భక్త సులభవై ఆశ్రుతుల పాలి సురభి వగుచు వరలు చుంటివి. శ్రీ సుఖపురిని నీకు మాతా పద్మావతి జయమంగళము. మహిళామణులందరూ కూడా కర్పూర నీరాజనాలను అర్చక స్వాముల వలె సన్నిధిలో ఇవ్వలేకపోయినా దూరం నుంచి అందిస్తూ ఉన్నారు. అమ్మను కీర్తించేటువంటి వేదపారాయణం శ్రావ్యంగా మనం ఆలకిద్దాం. ब्रह्मण
स्वममुदरुग्रगं हुवेम पादर्जितं भगमग्रगं हुवेम वयं पुत्रमदिते यो विधत्ता आर्धश्चेद्यं मन्यमानस्तुरश्चित् राजा चेद्यं भगं भक्षेत्याह भगप्रणेतर्भगसत्यनाथः भगेमान्धिजमुदपदन्नः भगप्रणजनयगोभिरश्रयेः भगप्रणभे ध्रुवन्तस्याम उदयदाने भगवन्तस्याम उत प्रपेत्व उत मध्ये अह्ना उदोदितामघवन् सूर्यस्य वयं देवानागं सुमतोऽस्याम भग एव भगवायम् अस्तु देवाः तेन वयं भगवन्तस्याम तन्वा भगसर्व इज्जो हवेमे तना भगपुर एता भवेह सनद्धरायोषसो नमन्त तरिग्रावे वसुजये पदाय अर्वाचीनं वसुविदं भगन्नः प्रथमिवाश्ववादिन आवहन्तु अश्ववतीर्गोमतीर्न उषसः ऐरवती सदमुच्छन्तु भद्राः विश्वतप्रपीनाः योऽयं पदः स्वस्तिभिः सदा नः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनय श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनिता लोकैक दीपाङ्कुरा कटाक्ष लब्धविभवद् ब्रह्मेन्द्र गङ्गाधरा त्वां त्रैलोक्य कुटुम्बिनी सरसिजा वन्दे मुकुन्द प्रिया వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చదరియాల పడటి చలోగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చదరియాల పడటి చలోగ అలమేలు మంగ
శృంగారవతులు వేవేలు రాగ బదలు వీవా బదలు వీవా సోపరు జవరాలు మానలీల సోపరు జవరాలు బొత్తును పడతిచ్చలో వచ్చును అలవేలు నౌబాది సతులెల్ల చేరి ఎరుడ గంభీర గతులను నౌబాది సతులెల్ల చేరి ఎరుడ గంభీర గతులను నటన రంభములను మేలు కోరి నటన రంభములను మేలు కోరి కోజాకుడు వెంకటేశువయ్యారి ఓజాకుడు వెంకటేశువయ్యారి వచ్చిను వాళ్ళ మేలు పడతిట్టలో వచ్చిను వాళ్ళ మేలు చక్కని తల్లికి చాంగు ఫల తన చక్కెర మోహికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల తన చక్కెర మోహికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల పులికడి మురికపు కుమ్మరింపు తన కడుపు చూపులకు చాంగు ఫల పులికడి మురికపు కుమ్మరింపు తన కడుపు చూపులకు చాంగు ఫల కడుపుల గొరపుల పట్టుకోదని తలముల అడుగకు చాంగు ఫల కడుపుల గొరపుల పట్టుకోదని తలముల అడుగకు చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల తన చక్కెర మోహికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల కిన్నెరతో పతికెల నగిలుతూ తన కన్ను గరులకు చాంగు ఫల కిన్నెరతో పతికెల నగిలుతూ తన కన్ను గరులకు చాంగు ఫల ఉన్నతి పతిపై మొదటి తిరుగు తన సరుణ పొడికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల తన చక్కెర మోహికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల చందపు ముత్తపు తరుణ హారముల చందన గల్లికి చాంగు ఫల చందపు ముత్తపు తరుణ హారముల చందన గల్లికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల తన చక్కెర మోహికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల చక్కని తల్లికి చాంగు ఫల పద్మనాభ ప్రియ అలమేలు మంగ మన ధర్మరాణి పద్మావతి దేవి అలమేలు మంగ అలమేలు మంగ మన ధర్మరాణి పద్మోద్భవ అలమేలు మంగ మన ధర్మరాణి పద్మలయ దేవి అలమేలు మంగ అలమేలు మంగ మన ధర్మరాణి సముద్రతనయ అలమేలు మంగ మన ధర్మరాణి
అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి సూరజహస్తే అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి సూర భూమికే అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి సౌభాగ్యదాయిని అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి సరసి జనయిని అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి సర్వజ్ఞ శక్తికే అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి సర్వమయీ దేవి అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి దుఃఖ శమనే అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి దుష్ట భయంకరి అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి శక్తి మాయాదేవి అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి శాంత స్వరూపిణి అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి మంత్రమూర్తి అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి మహోదరి మాత అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి మహాభూతే అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి మహాశక్తివే అలమేలు మంగ అలమేలు మంగ వరదమరామి అంబ ప్రసీద కరుణా సుదయార్ద్రదృష్ట్యా మాంతత్ కృపాద్రవిణగేహమిమం కురుష్వ ఆలోకయ ప్రణతహృద్గత శోకహంత్రీ త్వత్పాదపద్మయుగళం ప్రణమామ్యహం శ్రీః. మిక్కిలి దయతో కూడి తన కడగంటి చూపులతో కరుణామృతాన్ని కురిపిస్తూ ఉన్నదే అలమేలు మంగమ్మ ఆశ్రిత భక్తకోటిపై. ఈనాడు తెప్పోత్సవాలకు ఈ తమో యవనికలను తొలగించుకుని అమ్మవారి యొక్క దివ్య సాక్షాత్కారానుభవంతో తమ హృదయగత శోకాలను దుఃఖాలను అత్యంత సులువుగా తొలగించుకోవాలని భక్త బృందాలు చకోరాల్లా ఇక్కడ నిరీక్షిస్తూ ఉన్నారు. అమ్మవారు వారందరిపై దయామృత దృగంచలాలను చంద్రికలను ప్రసరింపజేస్తూ ఉన్నది. సుతీవ్ర దారిద్ర్య విదుఃఖహంత్ర్యై నమోస్తుతే సర్వభయాపహంత్ర్యై శ్రీవిష్ణువక్షస్థల సంస్థితాయై నమో నమః సర్వవిభూతిదాయై. ఎంతమాత్రం భరించడానికి సాధ్యం కాని దారిద్ర్య దుఃఖాలను కూడా సర్వభయాలను కూడా క్షణమాత్ర కాలంలో నశింపజేయగలిగినటువంటి శక్తి ఒక్క అలమేలు మంగమ్మకే ఉన్నది. సాక్షాత్తు శ్రీనివాసస్వామి కుంతాయుధంతో ఈ పద్మసరోవరాన్ని తవ్వి ఆకాశగంగలో జలాన్ని నింపి ఇక్కడ కాంచన కమలాలను ఉంచి 12 ఏళ్లు తపస్సు పరిపూర్ణంగా చేస్తే సూర్యనారాయణుణ్ణి సాక్షీభూతంగా ఉంచుకుని అప్పుడు అమ్మవారు ఆ పద్మంపై సాక్షాత్కరించారు. క్లుప్తారంభా కనకకలశై అభ్యసించన్ గజేంద్రాః. దిగ్గజములన్నీ కూడా తమ తొండములతో కనక కలశములను పట్టుకుని అభిషేకం చేస్తూ ఉంటే అమ్మవారు మంగళ స్నానములను అందుకుని ఇక్కడ సాక్షాత్కారాన్ని ఆవిడ పొంది ఆనాటి నుంచి కూడా పాంచరాత్రి ఆగమ విహితమైనటువంటి పూజాధికాలతో భక్తకోటిని ఈ సంసార దుఃఖ వారినిధి నుంచి ఉద్ధరిస్తూ ఉన్నది. నీవు గైకొంటి మంగళ దేవతాఖ్య మంగళపదంబు సమకూడే మధురిపునకు తావక స్పర్శ విరికి క్రొందావివన్నె కారణం ముందు కలదే సౌగంధ్యమునకు. తల్లి, పువ్వు ఉన్నది అంటే సౌగంధ్యం ఉంది అని చెప్పాలా? స్వామి అవతరించాడు అంటే నువ్వు ఈ భూమిలో మంగళదేవతవై ముందే అవతరించి అందరి చేత కర్పూర నీరాజనాలు అందుకునేటువంటి దానివి. ఎందరూ సుమంగళులు నీ యొక్క దివ్య స్వరూప సాక్షాత్కార వేళ ఆ కర్పూర నీరాజనాలను సమర్పించి తమ అజ్ఞానపు చీకట్లను దారిద్ర్యపు చీకట్లను తొలగించుకుంటూ ఉన్నారమ్మా. పద్మపత్ర నిభేక్షణ పద్మహస్త పద్మనయన పద్మాలయ పద్మనాభపత్ని దేవి అకించన ప్రథము నన్ను కరుణ తొలకాడు కన్నుల కాంచుమమ్మ. ప్రతి భక్తుడు కూడా తల్లి నీ చేతులు పద్మములు, నీ కనులు పద్మములు, నీ ముఖము పద్మము, నువ్వు అసలు ఆవిర్భవించిన దానివి పద్మమందు. పద్మము జలమునందే కనుక
నివసిస్తూ ఉంటుంది. నీవు కూడా మా కన్నులకు ఒక కెందామరవై మమ్మల్ని పరిరక్షించాలమ్మా అని చెప్పి ఆ తల్లిని జగదేకమాతను ప్రార్థిస్తూ ఉన్నారు. అజ్ఞాన తిమిరం హంతు శుద్ధ జ్ఞాన ప్రకాశిక సర్వైశ్వర్య ప్రదాయేస్తు తత్కలామయి సంస్థిత. ఎప్పుడూ కూడా అమ్మ సర్వైశ్వర్య ప్రదాయినివి నీవు కనుక మాకెప్పుడూ కూడా ఓ జగదేకమాత సర్వైశ్వర్య ప్రదా మే అస్తు తత్కలామయి సంస్థిత. అజ్ఞానమనే చీకటిని పారద్రోలే శుద్ధమైనటువంటి జ్ఞానమనే ప్రకాశినివి నీవే కనుక ఎన్ని బంగారు హారాలనైనా ధరించగలిగినటువంటి లక్ష్మీ సంపన్నురాలవు నీవే కనుక నీవు ఈ యొక్క తేజమునకు పరమ దివ్యమైనటువంటి స్థావరమువు. అసలు లక్ష్మీ తత్వము అని అంటేనే సంపద. సంపదలకు పెన్నిధివైనటువంటి నీవు ఎన్నో వజ్రఖచితమైనటువంటి వివిధ వర్ణ విరాజితమైనటువంటి రత్నహారములను ధరించడంలో పెద్ద చెప్పుకోవలసినటువంటి అంశమే ఉంటుంది తల్లి. అనంత సూర్యప్రభలు దట్టమైనటువంటి చీకట్లను పారద్రోలినట్లుగా నీ యొక్క కాంతే దివ్యమైనటువంటి చిత్కళగా ఈ లోకంలో భాసిస్తూ ఉంటుంది. సమస్త శుభ పరంపరలను అనుగ్రహింపజేసేటువంటి పరమ దివ్యస్వరూపిణివి. అటువంటి నిన్ను ఈ యొక్క ప్లవోత్సవాలలో ఏ భక్త బృందాలు దర్శిస్తూ ఉన్నారో ఈ తెప్పలపై నిన్ను చూసిన వారందరూ కూడా తిప్పలను తొలగించుకుని ఆత్మానందాన్ని పొందుతూ ఉంటారు. ఈ సంసారమే ఒక జలధి. ఈ సంసారంలో నీవే ఒక నావవై వీరందరికీ కూడా పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేందుకే నీవు ఒక దివ్య స్వరూపిణివిగా సాక్షాత్కరిస్తూ ఉన్నావు. పుట్టినిల్లు క్షీరాబ్దిపై మెట్టినిల్లు పరమపదముపై గల ప్రీతి మరిచిపోయి శృతులు మముబోంట్ల కాపాడమతి జనించి శ్రీ సుఖపురంబు కూర్మి చేరితివి తల్లి. ఆ లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా గరుడ వాహనంపై ఎలా సాక్షాత్కరిస్తూ ఉంటారో భక్త కోటికి తపస్సులలో మునులకు ఎలా ఆవిర్భవించి తమ దివ్య స్వరూపాన్ని ముందు ఉంచుతారో అలాగే దేదీప్యమానమైన విద్యుత్ దీప కాంతుల మధ్య దర్శిస్తూ ఉన్నాం. స్వామి నల్లని మేఘమైతే అమ్మవారు అందుండేటువంటి పరమ సౌదామిని. అందుకే ఆ తల్లి పాలకడల్లోంచి ప్రభవించింది అని అంటే ఒక్కసారి సుధామ పర్వతము దగ్గరుండేటువంటి ఆ యొక్క మెరుపు తీగ ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతివంతంగా కనిపించింది లోకానికి అని శ్రీమద్ భాగవతంలో వేదవ్యాస మహర్షి చెప్పారు. కనుక అటువంటి తల్లికి ఆనందకర కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారు అర్చక స్వాములు. అన్నమాచార్యులు వారు కులుకగా నడవరో కొమ్మలాల జలజల రాలీని జాజులు మాయమ్మకు అనేటువంటి కీర్తనల్లో అయ్యో అమ్మ పరమసుకుమారిని ఆ తల్లికి ఇలా కర్పూర నీరాజనాలు ఎత్తుతూ ఉన్నారే, మణులతో ఎత్తకూడదా? మసిపారుపోదా? అమ్మ పద్మ సహోదరి కదా, ఆ పద్మ శ్రిత కదా, అటువంటి పద్మనైనా పద్మ సౌకుమార్యము కలిగినటువంటిది ఆ తల్లికి ఇలాగా కర్పూర నీరాజనములు ఎత్తటమేమిటి అని అంత సౌకుమార్యమైనటువంటి దృష్టితో తల్లిని దర్శించారు. ఆ పద్మావతీదేవి 7 మల్లెల ఎత్తు సుకుమారి. ఈ సుఖమహర్షి పట్టణంలో స్వామి 12 ఏళ్ళు పరిపూర్ణమైనటువంటి తపస్సుకు దివ్యఫలంగా ఆవిర్భవించి భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నది. అంతేకాదు శంఖణ మహారాజు భార్యతో కూడా ఈ పద్మ సరోవర తీరాన ధ్యానమగ్నుడై ఏనాడో ఆయన చేసినటువంటి పుణ్యం వల్ల ఆ పద్మంపై పద్మావతీదేవి సాక్షాత్కారాన్ని పొందటం జరిగింది.
చూశారు కదా, శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరించిన అపురూప దృశ్యాల్ని, ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ రేపు తెప్పోత్సవాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.